శ్యామా శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ. తల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవందిత ఆనంద రూప సురనర ప్రార్థిత వైకుంఠ ధామ అవనీతనయ సేవిత చరణ సహస్రతీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సభూమిన్ విశ్వతో భృత్వా అత్యతిష్టద్దశాంగుళం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్యేనాధిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగస్య పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వబుధైః పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాధనానసనే అభి తస్మాత్ విరాట జాయత విరాటో అధిపురుషః స జాతో అత్యరిష్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వత ఛందో అస్యాసీరాజ్యం గ్రీష్మ యజ్ఞః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయ యజ్ఞం దన్వానాః అవజ్ఞన్ పురుషం పశుం తై యజ్ఞం బలిః ప్రోక్షన్
पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः संवृतं वृषदाज्यं पशुगस्तागश्चक्रे वायव्यान् अरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः रजसामानि जग्निरे छन्दागुंसि जग्निरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोतिराष्ट्रमुत्तरमहर्भवति सर्वस्य जित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాజతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ధర్మమూర్తి మానవుడు ఏ రకంగా ఈ భూమిపై ధర్మబద్ధమైనటువంటి జీవనం చేయాలో ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి ఆవిర్భవించినటువంటి ఈ పుణ్యభూమి యందు ప్రతి నలుచెరుగులా శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమైపోయినాయి. తిరుపతి కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవ శోభ నేటి నుండి 9 రోజుల పాటు శ్రీరామనవమి పర్యంతం అత్యంత వైభవంగా తిరుపతి క్షేత్రంలో ఉదయము సాయంకాలము వాహన సేవలు, యజ్ఞములు, యాగములు, విశేష ఉత్సవములు, అనేక రకాలైనటువంటి కైంకర్యాలతో ఆ యొక్క బ్రహ్మోత్సవం అనేటువంటిది నేటి నుండి 9 రోజులు నవాన్నిక సార్వకామిక బ్రహ్మోత్సవంగా అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యములో శ్రీ కోదండరామస్వామి వారి యొక్క అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంలో ఎంతో విశిష్టత, స్థల పురాణం కలిగినటువంటి అత్యంత స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రంగా, మహర్షులు దర్శించిన క్షేత్రంగా, జాంబవంతుడు ప్రతిష్ఠించినట్లుగా అనేక పురాణాలు కలిగినటువంటి ఈ యొక్క కోదండరామస్వామి వారి ఆలయంలో నేడు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవమందు ధ్వజారోహణ కార్యక్రమం మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. ఆ శ్రీరామచంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలకు మనం అందరం కూడా పాత్రులయ్యేటువంటి అత్యంత శుభతరుణమిది. జయం కరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అని చెప్పి, ధ్వజము అనంటే పతాకం, గరుడ పతాకాన్ని చక్కగా ధ్వజస్తంభముపై ఆరోహణ చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం. సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత సన్నిధానం యధత్తాం అని వైఖానస శాస్త్రోక్తమైనటువంటి మంత్రాలను సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరోగాయత్రం చక్షుషే అనేటువంటి అత్యద్భుతమైనటువంటి గరుడ మంత్రాలను పఠిస్తూ ఆ గరుత్మంతుల వారికి ఉపచార సమర్పణం చేసి సకల దేవతలని ఆహ్వానించుట కొరకు ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి కోదండరాముడి బ్రహ్మోత్సవానికి సమస్త దేవతలని ఆహ్వానించుట కొరకు ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం శ్రీ విఖనోమునీంద్రులు అనుగ్రహించినటువంటి దివ్య వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గంగా అత్యంత వైభవంగా సర్వాంగ సుందరంగా నిర్వహింపబడుతున్నటువంటి దృశ్యాలను మనం తిరుపతి కోదండరామస్వామి వారి దేవాలయం నుండి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ తరిస్తూ ఉన్నటువంటి శుభ తరుణంలో మనోవాక్కాయ కర్మలు 3 మన మనస్సుని రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహం వైపు నిలుపుకొని
మన యొక్క వాక్కులో శ్రీరామ శ్రీరామ అంటూ రామనామాన్ని జపిస్తూ మన యొక్క చేతులతో శరీరముతో ఆ యొక్క దివ్యమంగళ విగ్రహమైనటువంటి కోదండరాముడికి హృదయపూర్వకంగా వాక్కుపూర్వకంగా శరీరపూర్వకంగా త్రికరణ శుద్ధిగా మనము నమస్కరించి శరణాగతి చేయడమే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి కర్తవ్యమై ఉన్నది. భక్తులారా, అత్యంత విశిష్టమైనటువంటి ఈ యొక్క ఉత్సవమందు జరిగే ధ్వజారోహణ కార్యక్రమం జయం కరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నట్టుగా ఈ యొక్క ధ్వజారోహణం, ఈ యొక్క ధ్వజము, ఆ గరుడ పతాకము ఆ ధ్వజస్తంభముపై ఎగురుతూ ఏమి చేస్తుంది అనంటే దేవతలకు జయమును చేకూరుస్తుంది. అలాగే రాక్షసులకు ధ్వంసమును నాశనమును చేకూరుస్తుంది. మరి దేవతలకు జయమును చేకూర్చేది, రాక్షసులకు నాశనము చేకూరుస్తుంది ఆ యొక్క గరుడ ధ్వజము, విష్ణుధ్వజము. ఆ యొక్క గరుడ పతాకాన్ని ఇప్పుడు ధ్వజస్తంభముపై ఆరోహణ చేయబోతూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములనేటువంటి రాక్షసుల ప్రవృత్తిని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్ప్రవర్తనని పూర్తిగా తొలగించగలదు ఆ యొక్క ధ్వజస్తంభ ధ్వజారోహణ. ఆ ధ్వజ పతాకాన్ని దర్శించిన వెంటనే మనం ఎప్పుడైతే ఆ యొక్క కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వెళ్ళి ఆ స్వామిని దర్శిస్తామో ఆ గరుడ పతాకం మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ యొక్క కోదండరామస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శోభను మీరందరూ కూడా వీక్షించండి. ఆ పరబ్రహ్మతత్వమైనటువంటి కోదండరాముడి తత్వాన్ని మీరందరూ కూడా ఎరుగండి. ఆయన్ని మనస్ఫూర్తిగా మీ మనస్సుతో అర్థం చేసుకోండి. మీలో ఉన్నటువంటి రాక్షసీ ప్రవృత్తి నశించిపోతుంది. దయా కార్పణ్యము, స్థైర్యము, యశస్సు, కీర్తి, బలము, ఆయుష్యము అనేటువంటి దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో చక్కగా ఉప్పొంగుతాయి. అదే జయం కరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి అని. ధ్వజ ధ్వంసము జరుగుతుంది కామక్రోధ లోపమోహమోత్సర్యాలకి. అదే జ అంటే జయము కలుగుతుంది. మనలో ఉన్నటువంటి దయా, క్షమ, శాంతి, అహింస, సత్యము, అస్థేయం వంటి గుణాలకి మనలో వృద్ధి కలుగుతుంది. అదే ధ్వజము. అటువంటి గుణాలు కలగటం కోసం ఆ యొక్క దివ్యమంగళ విగ్రహుడైనటువంటి అర్చామూర్తిగా అవతరించినటువంటి ఈ యొక్క లోకంలో విభవావతారంగా వచ్చే రావణ సంహారం జరిపి లోకక్షేమాన్ని కల్పించినటువంటి ఆ యొక్క సత్య ధర్మమూర్తి పరాయణుడైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువు యొక్క బ్రహ్మోత్సవ శోభ ఎంత వీక్షించినా, ఎంత తలుచుకున్నా, ఎంత మనం మానసిక వాచిక కాయిక వ్యాపారములతో ఆ స్వామిని సేవించినా ఇంకా ఇంకా చూడాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి. ఆ యొక్క శ్రీమద్ రామాయణంలో చెప్పినట్టుగా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అన్నట్లుగా ఆ యొక్క స్వామివారి యొక్క వైభవాన్ని వీక్షించేందుకు మనం అందరం కూడా కోదండరామస్వామి వారి ఆలయ పరిసరాలకు చేరుకొని బ్రహ్మోత్సవ శోభను వీక్షిద్దాం, తరిద్దాం. భక్త మహాశీలారా, ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో ఆ గరుత్మంతుల వారికి ముద్గాన్నము అనగా చక్కగా పొంగలి నైవేద్యం, కట్టె పొంగలి నివేదన జరిపి ఆ యొక్క ముద్గాన్న ప్రసాదం ఎవరైతే స్వీకరిస్తారో వారికి చక్కని ఫలితాలు కలుగుతాయని చెప్పి కూడా శాస్త్రమందు స్పష్టంగా తెలియజేసి ఉన్నది. తన్నివేదితమన్నం కబలాని కృత్వా స్త్రీభ్య సంతానకామినీభ్య ఫలకామీభ్య పురుషేభ్యశ్చ దద్యాత్ అని చెప్పి మహర్షి మనకి ఇటువంటి సందర్భాలలో అత్యంత మన మనస్సులో ఉన్నటువంటి నిజమైనటువంటి మనకి అత్యవసరమైనటువంటి మనకున్నటువంటి కష్టాన్ని చెప్పుకొని మన బాధని తొలగించుకుంటూ ఆ స్వామిని ప్రార్థన చేసి ప్రసాదం తీసుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకి శాస్త్ర నిర్దేశము ఉన్నది. ఇటువంటి సందర్భము మనలో దైవీ గుణాలు పెంపొందించేటువంటి, మనలో ఉన్నటువంటి అసుర గుణాలు, రాక్షస ప్రవృత్తిని నిరోధించగలిగి మనల్ని స్వామి వైపుకు నడిపించగలిగే ఆ యొక్క బ్రహ్మోత్సవంలో స్వామి తత్వాన్ని అవగతమయ్యేట్టు చేయగలిగినటువంటి గొప్ప ధ్వజ పతాకాన్ని చక్కగా ఆరోహణ చేస్తున్నటువంటి, ధ్వజారోహణం చేస్తున్నటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి సమయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి
10 రోజులు ముందుగా ఈ యొక్క బ్రహ్మోత్సవం ప్రారంభమై 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నవాన్నిక సార్వకామిక బ్రహ్మోత్సవం వైఖానస భగవచ్శాస్త్రోక్తరీత్యా ఆలయ అర్చకులు అధికారులు అందరూ కూడా సాంగోపాంగంగా సంసిద్ధమై ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని వైభవోపేతంగా ఇక్కడ నిర్వహిస్తారు. అదే ఈ యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవ శోభ. అనేక చోట్ల 3 రోజులు 5 రోజులు 7 రోజులు బ్రహ్మోత్సవాలు జరగటం లోకల్లో పలు విధాల పలు చోట్ల నిర్వహిస్తూ ఉంటారు. 3 రోజులు నిర్వహిస్తే అది ఒక రకమైనటువంటి ఫలితం మనలో ఉన్నటువంటి దుర్గుణాలని మాత్రం పోగొడుతుంది అని శాస్త్రం చెబుతుంది. అలాగే 5 రోజులు నిర్వహిస్తే ఈ వాతావరణం అనుకూలిస్తుంది అంటారు. 7 రోజులు నిర్వహిస్తే ఈ యొక్క లోకల్లో అధర్మము నశించి ధర్మము వృద్ధి చెందుతుంది అని చెప్పి అంటారు. కానీ 9 రోజుల బ్రహ్మోత్సవం నిర్వహిస్తే ఆ యొక్క పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహము కలిగి సమస్తమైనటువంటి అన్ని రకాలైనటువంటి కామ్యములు నెరవేరుతూ లోకము సుభిక్షంగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి వానలు రావడం కానీ, వర్షాలు కురవడం కానీ, లేకపోతే సరైనటువంటి పద్ధతిలో వాతావరణం ఉండడం కానీ, ధర్మవృద్ధి కలగటం కానీ, దేశానికి అభ్యుదయం కలగటం కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవ ఫలితంగా సార్వకామికము. అన్ని రకాలైనటువంటి కోరికలను, అన్ని రకాలైనటువంటి అవకాశాలను కూడా ఈ యొక్క సార్వకామిక బ్రహ్మోత్సవ ఫలంగా మనకి వైఖానస భగవచ్శాస్త్రము అత్యంత వైభవంగా వర్ణిస్తుంది. ఇప్పుడు గరుత్మంతుల వారికి అర్చన, అర్ఘ్యపాద్య ఆచమన, పుష్పగంధ ధూపదీపాది ఉపచార సమర్పణ, నివేదన వంటి కార్యక్రమాలు ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆలయంలో ఉన్నటువంటి ప్రధానార్చకులు, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధానార్చకులు, అలానే ఆగమ సలహా మండలి వారు అందరూ దగ్గరుండి శాస్త్రోక్తముగా జియర్ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క కైంకర్యము వారి స్థానములో వారు నిర్వహిస్తూ ఉండగా ద్రవిడ ప్రబంధాదులు దివ్య ప్రబంధాన్ని చక్కగా వైభవంగా ఆ యొక్క స్వామివారి యొక్క వైభవాన్ని పఠిస్తూ ఉండగా ఈ యొక్క చూడండి చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క గరుత్మంతుల వారికి నివేదించి ఈ కైంకర్యాలన్నీ శాస్త్రోక్తంగా ఏ రకంగా నిర్వహించాలో ఆ రకంగా నిర్వహిస్తున్నటువంటి అద్భుత దృశ్యాలను మనకి అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాలని అందివ్వగలిగేటువంటి యొక్క దృశ్యాలను మనం వీక్షించటం అనేటువంటిది మన యొక్క పురాకృత సుకృత విశేషము. అర్చక స్వాములు అనేక మంది దివ్య ప్రబంధమును పఠిస్తూ వేదమంత్రములు ఋగ్యజు సామాధర్వణ వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, రామాయణము, భాగవతము, దివ్య ప్రబంధము మొదలైనటువంటి స్తోత్రములు, వేదములు అన్నీ కూడా ఈ యొక్క 9 రోజుల పాటు కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో మనకి వినిపిస్తూ ఉంటాయి. చక్కని వాతావరణం ఉంటుంది. అడుగోండ ఆ దివ్యమంగళ విగ్రహ రూపుణ్ణి చూస్తూ ఉంటే మన మనస్సు ఎంతగా పులకరిస్తూ ఉంది కదా. ఆ దివ్య విమానము భగవంతుడి గర్భాలయంపై ఉన్నటువంటి గోపురాన్ని ముఖ్యంగా విమాన శిఖరము అని చెప్పి శాస్త్రంలో పిలుస్తారన్నమాట. ఆ యొక్క విమానము పాదప్రస్తర గ్రీవా శిఖర స్థూపి అనబడేటువంటి 6 రకాలైనటువంటి భాగాలతో ఉండి దాన్ని దర్శించినంత మాత్రం చేతనే మనకి అనేక ఉత్తమ ఫలితాలు కలుగుతాయని చెప్పి తెలుస్తూ ఉన్నది. అదుగోండి ఆ యొక్క గరుత్మంతుడు వైనతేయుడు, ఆయన గురించి ఇప్పుడు స్తుతి చేస్తారు. గరుడ స్తుతి. గరుడో వాహనాధీశ పాదుకాధారమాశ్రిత అని చెప్పి గరుడ లగ్నాష్టకాలని కూడా చక్కగా ఇప్పుడు గరుడ చూర్ణికను, గరుడ లగ్నాష్టకాలను, గరుడ మంత్రాలను, అలాగే ఏవేవైతే శాస్త్రంలో తెలుపబడ్డటువంటి విశేషమైనటువంటి గద్యములను తాళములను అర్చక స్వాములు అత్యంత హృదయంగా ఆ స్వామికి విన్నవిస్తూ సకల దేవతలని కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఇప్పుడు చక్కగా నిర్వహిస్తారు. దానికి పూర్వరంగంగా గరుత్మంతుల వారికి చేసే ఆరాధన ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఆ రామచంద్రమూర్తి, సీతామ్మవారు, లక్ష్మణస్వామి
చక్కగా బ్రహ్మోత్సవానికి తగ్గట్టుగా సర్వాలంకార శోభితులై అక్కడ వేంచేసి ఉన్నారు. ధ్వజారోహణ మండపంలో వారి యొక్క సమక్షంలో సమస్త దేవతలని ఆహ్వానించుటకు గరుడ ధ్వజము ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు అర్చక స్వాములందరి పర్యవేక్షణలో నిర్వహింపబడుతూ ఉన్నది. భక్త మహాశీలారా, ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమము ఆ తదుపరి 9 రోజుల పాటు స్వామివారికి చిన్న శేషవాహనము, పెద్ద శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, గరుడ వాహనము, సర్వభూపాల వాహనము, ముత్యపు పందిరి వాహనము, చక్కగా ఆంజనేయ స్వామితో హనుమద్వాహనము, తరువాత సూర్యప్రభ, చంద్రప్రభ, గజవాహనము, అశ్వవాహనము, రథము, చక్కగా బ్రహ్మరథోత్సవాన్ని కూడా శాస్త్రోక్తంగా 9 రోజుల పాటు ఇన్ని వాహనాలలో రకరకాలైనటువంటి అలంకారాలలో ప్రతిరోజు ఉదయము సాయంకాలము మనకి కోదండరాముడు తిరుపతి నుంచి దర్శనమివ్వబోతూ ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ యొక్క వాహన సేవలన్నిటినీ కూడా మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. నేరుగా కోదండరామస్వామి వారి యొక్క ఆలయానికి చేరుకొని అక్కడ స్వామిని చక్కగా సేవించుకొని తరించవచ్చు. ఆ స్వామికి హారతి సమర్పిస్తున్నారు. ఆ స్వామికి హారతిని సమర్పించిన పిదప హారతిని గరుత్మంతుల వారికి కూడా అత్యంత వైభవంగా దివ్యమంగళ నీరాజనాన్ని ప్రధాన కైంకర్య పరులు వంశపారంపర్య అర్చకులు వారు నిర్వహిస్తూ ఉన్నారు శ్రద్ధగా. అటువంటి కార్యక్రమం అయిన పిదప ఇప్పుడు గరుడ స్తుతిని, గరుడ లగ్నాష్టకాలను, చూర్ణికను, మహాసంకల్పాన్ని అన్నిటినీ పఠించినటువంటి వారై అర్చక స్వాములు స్వరయుక్తంగా శాస్త్రబద్ధంగా వేదమంత్ర పురస్సరంగా గద్య పద్య సమన్వితంగా ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహిస్తారు. విందాం, వీక్షిద్దాం, తరిద్దాం. ప్రతిపాదికాకృతయ శ్రీ విప్రనారాయణాః విఖ్యాతా పరిషత్సు వేద విదుషాం తేభ్యో నమస్కుర్మహే. సుతాదినాద పాదారవిందార్చన తత్పర శ్రీ సవేన తేజో వినతాత్మజాతో ఖగేశ్వరో న శుభమాతనోతు. మనోపవీదీనాగాంతకో విష్ణురథ సువర్ణః భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో న శుభమాతనోతు. పురచారువక్ర ప్రసన్న నేత్రాంబుజకాంతిరమ్యః అనన్యధారణ విక్రమహ్య ఖగేశ్వరో న శుభమాతనోతు. ఇంద్రాభరణాంచితాంగో మనోజ్ఞసౌవర్ణ కిరీటధారీ మహానుభావో భగవత్ప్రసన్న ఖగేశ్వరో న శుభమాతనోతు. ఇంద్రముఖ్యాధర సిద్ధసాధ్య గంధర్వ విద్యాధర మాననీయః సముద్ధారణ కార్యకర్త ఖగేశ్వరో న శుభమాతనోతు. సంపన్నమతి ప్రసన్నో లక్ష్మీ కటాక్షాంజిత పుణ్యమూర్తిః హరిప్రియో వైష్ణవ ధర్మవేది ఖగేశ్వరో న శుభమాతనోతు. సౌర్యో జగద్దిదానంత గుణాంభురాసి ప్రపంచదిక్షోభగదిక్తదాంత ఖగేశ్వరో న శుభమాతనోతు. గుణాజ్యోతి బల కృపాలు సత్యవ్రత కామచరో మనోగ్రహ ప్రతిజ్ఞాన గురు సదాంత ఖగేశ్వరో న శుభమాతనోతు. చంగరుత్పంతం సువర్ణ సురభ ప్రభో దీర్ఘబాహుం బృహత్కర్ణం వందే నాగాంగభూషణం. అఖిల జగత వివృద్ధిరస్తు శ్రీమత్కమలాయువతే కరకమలకమలధూళీపటలపాటలిత భుజపరిగజదుట్టయస్య శంఖచక్రసాంగ కౌమోదకీ నందకస్య భుజఫలమదిదదిదితనయ శతసహస్రస్య నిహతరతనిహతరతనీతరవపురుదిత బహుళధరధారాదమిత నిఖిలలోకతాపస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదక్షేత్రాధిష్ఠితస్య శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామినః నవాన్నిక మహోత్సవాంగం త్రిభువన సంభోషణార్థం
త్రిభువనాకార జగజల పక్షిరాజః మందరమదిత మహాజలది సుదాహరణ సమరయ సమర విజిత సకలాసురగణః సువర్ణవర్ణః పక్షపాల్యాలంకార దీప్యమాన దివ్యావయవః కరయుగల ధృత కనకరాజీవః కనక మేఘల కింకిణి కనరవః లలాటతటోత్తంచత్తరల తామ్రచూడః ప్రళయ సమయ సముదిత మహాంబువాహ సంకాస భీషణాకృతిః పక్షపాళీ యుగల విక్షేప వేగవాతోద్ధూతకాండవిద జలది మండలః యజ్ఞోపవేద కడిధూత్రావతంసకః కింకిణీ కృత మహాష్టనాగః నరకాంతకరదః ప్రాంతకః గరుడః ప్రేతయుక్త ప్రసన్నః సకల దేవతా తమాక్పానార్థో మదదండాగ్రే ప్రతిష్టాపితః సన్నిధానం యధత్తా గరుడం గరుడం వ్యాళదం వ్యాళదం గజవాహనం గజవాహనో కేతురగం కేతురగం వృత్తమటే వృత్తమటే చెంచ పృదుక పృదుక ప్రమద ప్రమద గ్రహ భుగ్రహ భుగ్రహ సంగ్రహదో పంగో పంగో మర్దల మర్దల వికసిత వికసిత గరుడం గరుడం ప్రబోధన విష్ణు భారత రోమః భుజగణాదక భేరితరం తర గరుడ కాళమిదం మహద్ తద్గరుడకాలమిదం మహద్ అండమండల ఖండ విభ్రమ వీత పక్కద వైనదో ఘోషణో గండమండల కుండలేశ్వర బీజ కుండల మండలో బంద బంధుర కుండలోరుగ భూషణ గండమండల చండితాహవ భేరికాహల డంబరో శంఖ శృంగ మృదంగ జంగ మరుడకాలమిదం మహద్ గరుడ తాళమిదం మహద్ నాగంగళాభరణ నాగంగళాభరణ నాగంగళో భుజగతో సర్పస్య సర్పముద సర్పస్య జుణ జుణ జుంకది గంగనో భవంతో మహాంతో నగరుణ్యంతో దేవదేవత్యపదలో నారాయణ పదే పురుడోత్తమం సీతాలక్ష్మణ హనుమత్వేద శ్రీ కోదండరామోహం పదగ్నహోరాత్రేత్రాణవాం చ పారజాం ఛత్రించాం ఛత్రించదం జగా బలరావరరా సుప్రజన్నా సుముహూర్తా భవంతో చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామవేద్యం బృహత్తంతరే వక్షోరుణ్యం పుత్రం సువర్ణో జగరుత్మాన్ దివం చతువప్పద హరిష్మీనాభో హరిష్మాన్ దేవో అత్మరో ఆవివాసి హరిష్మాగు అస్తుజః రాగయామి శుమ్నాయ శుమ్నిని శుమ్నేనాధత్యేంద్రాగ్నియోర్భాగదేవీషాం దేవానాం భాగదేవీ సుజగ్నే జాగృతా
వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయో వాయువ్యాదికోణేష్వపి సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం సీతాయాః దక్షిణే పార్శ్వే లక్ష్మణోऽన్యస్య పార్శ్వతః తన్మధ్యే రాఘవం వందే ధనుర్బాణధరం హరిం. సుపర్ణోసి గరుత్మాన్నని వేదమంత్రాలను పఠిస్తూ గరుడ లగ్నాష్టకములు గరుడ చూర్ణికలు అన్నిటినీ కూడా శాస్త్రోక్తంగా పఠిస్తూ నవదిన బ్రహ్మోత్సవ శోభకు ధ్వజారోహణమనేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అత్యంత వైభవంగా నిర్వహింపబడింది. అర్చక స్వాములు, ప్రధాన ఆచార్యులు, కైంకర్యపరుల యొక్క అనేక మంది యొక్క భక్తి శ్రద్ధా పురస్సర కైంకర్యాలతో ఈ యొక్క వేడుక నిర్వహింపబడుతూ ఉన్నది. భక్త మహాశైలారా, భగవత్తత్వము, పరము, వ్యూహము, విభవము, అంతర్యామి, అర్చాని 5 ప్రకారములుగా మనకి అవగతమవుతుంది అని చెప్పి శాస్త్రం మనకి తెలియజేస్తూ ఉన్నది. పరతత్వము అనగా చక్కగా వైకుంఠమందు ఉన్నటువంటి శ్రీహరి శ్రీమన్నారాయణ తత్వం పరతత్వముగా, నిత్య విభూతి అయినటువంటి వైకుంఠమందు ఆ యొక్క స్వామి అక్కడ వేంచేసి ఉండడమే పరతత్వము. ఆయన సృష్టిగా మారి సృష్టిలో సమస్త జీవరాశులను సృష్టించుట కొరకు తన యొక్క శక్తిని ప్రసరింపజేయటమే వ్యూహము. పరమం పదో అక్షరాజాయ విద్మహే సువర్ణభక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. హిరణ్మయ గోతమాగమాత్కేంద్రదత్పహన్నః ఆసాగ్రే అత పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః మంగళం.
नमः